మాత్రే నమః. నేను మీ చిర్రావూరి. మనం రోజు చేసుకునే పూజే, కాకపోతే చిన్న మార్పు చేస్తే ఐశ్వర్యాన్ని వేగంగా పొందగలుగుతాం. అదేంటయ్యా అంటే, దేవతల్ని పూజించేటప్పుడు వారికి ఇష్టమైనటువంటి రంగుల పుష్పాలని, ఇష్టమైనటువంటి అక్షతల్ని వాడడం వల్ల. అది ఎలాగా అనేది నేను ఇప్పుడు తెలియజేస్తాను. మీరు ఆ విధంగా పూజ చేసుకోండి, తప్పనిసరిగా మీకు రావాల్సినటువంటి ఐశ్వర్యం వచ్చి చేరుతుంది. శివారాధన చేసేటప్పుడు, శివుణ్ణి పూజించేటప్పుడు ఎప్పుడూ కూడా తెలుపు రంగు పుష్పాలని వాడాలి. అదేవిధంగా బియ్యంలో ఒక చుక్క నీళ్లు వేసి తడిసినటువంటి బియ్యాన్ని శివారాధనకి వాడాలి. దుర్గా ఆరాధన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఎరుపు రంగు పుష్పాలు వాడాలి. అదేవిధంగా బియ్యంలో కాస్త కుంకుమ వేసి, నెయ్యి వేసి కలిపినటువంటి కుంకుమాక్షతల్ని వాడాలి. గణపతి పూజకి ఎప్పుడూ కూడా గరిక కానీ, ఎరుపు రంగు పుష్పాలు కానీ వాడాలి. పసుపు అక్షతలనే వాడాలి. సూర్య ఆరాధనకి గరిక వాడాలి, ఎరుపు రంగు పుష్పాలు వాడాలి. అదేవిధంగా కుంకుమాక్షతలను వాడాలి. కుంకుమాక్షతలు అంటే కాస్త బియ్యంలో నెయ్యి వేసి కొంచెం కుంకుమ వేసి కలిపితే అవే కుంకుమాక్షతలు. అదేవిధంగా హరిద్రాక్షతలు అంటే పసుపుతో వేసినటువంటి బియ్యం అక్షతల్ని పసుపు బియ్యంతో కాస్త నెయ్యితో కానీ, నూనెతో కానీ కలిపితే వచ్చేటటువంటివి హరిద్రాక్షతలు. శివుడికి మాత్రమే మీరు బియ్యంలో నీళ్లతో కలపాలి. మిగిలినటువంటి దేవతలకు ఎప్పుడూ కూడా మీరు నీళ్లు వేసినటువంటి అక్షతల్ని కలపకూడదు. వారికి నూనె కానీ, నెయ్యి కానీ వాడాలి. ఇదే విధంగా లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు హరిద్రాక్షతలు, అదేవిధంగా ఎరుపు రంగు పుష్పాలు వాడాలి. ఈ విధంగా పూజలో చిన్న చిన్న మార్పుల్ని చేయడం వల్ల, దేవతలకి ఇష్టమైనటువంటి పుష్పాలతో వారిని పూజించడం వల్ల వారు సంతుష్టులై మీకు వెనువెంటనే అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని కలిగిస్తారు. వీటిని జాగ్రత్తగా పాటించండి, తప్పనిసరిగా మీకు ఐశ్వర్యం వచ్చి చేరుతుంది. జయం.